ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున ఈ యొక్క బైబిల్ ఇన్ డెప్త్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు సృష్టించబడినటువంటి భూమిని దేవుడు ఎలా స్థిరపరచి మనకు దయచేశాడు, స్థిరపరచబడినటువంటి భూమికి మనము వాడేటువంటి ఒక టెక్నాలజీకి పోల్చి ఈరోజు దాన్ని మనం చూసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు ఆకాశములను భూమిని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి ఎలా ఉంది అని 2వ వాక్యములో మనము చూసినప్పుడు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ యొక్క 2వ వాక్యములో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించాలి. భూమి ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే, భూమి చీకటిలో ఉంది మొదటిది. 2వది జలముల మధ్యలో ఉన్నదని రాయబడి ఉన్నది. దీనిని మనము అర్థము చేసుకోవాలి. అంటే భూమి ఉన్నది, ఆ భూమి చీకటిలో ఉన్నది, ఆ భూమి చుట్టూ కూడా జలములతో కప్పబడి ఉన్నది అని చెప్పి బైబిల్ వాక్యము మనకు నేర్పిస్తున్నది. మరి ఎందుకు దేవుడు సృష్టించినటువంటి భూమిని ఇలా చీకటిలోను జలముల మధ్యలోను ఉంచాడనే ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఇలా జలములలో మరి చీకటిలో ఉంచినటువంటి ఆ భూమిని ఎలా వెలుపలకి తీసుకుని వచ్చి మనుషులకు దానిని స్థిరపరిచిస్తున్నాడో అదే 1వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ యొక్క చీకటిలోను జలముల మధ్యలో ఉన్నటువంటి ఆ భూమిని ఎలా దాన్ని స్థిరపరుస్తున్నాడు అని చూస్తే, మొదట వెలుగును పంపిస్తూ ఉన్నాడు. ఇది మొదటి రోజు దేవుడు చేసినటువంటి సృష్టి. 6వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఇక్కడ దేవుడు మొదట జలముల మధ్య ఉన్నటువంటి భూమిని 2గా విభజిస్తున్నాడు. క్రింది జలములు, పై జలము అని విభజించి 2 జలాలను మధ్యలో ఒక విశాలమును కలుగు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ విశాలముకు పైనున్న జలముకు ఒక పేరు, కింద ఉన్న జలముకు ఒక పేరు పెట్టి ఆ యొక్క 2వ దినాన్ని దేవుడు పూర్తి చేస్తూ ఉన్నాడు. 3వ దినం ఈ భూమిని దేవుడు ఎలా వెలుపలికి తీసుకొని వస్తూ ఉన్నాడో దాన్ని మనం గమనించవచ్చు. అదే అధ్యాయంలోని 9, 10 2 వాక్యాలను మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. ఈ భూమిని మధ్యలో జలములను విభజించాడు. ఇప్పుడు క్రింద ఉన్న జలములన్నిటినీ ఏం చేశాడంటే భూమిలో ఒక్క చోటకు కూర్చి ఆరిన నేలకు భూమి అని, కూర్చబడినటువంటి నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు. అంటే ఈ భూమిని మొదట చీకట్లో ఉన్నటువంటి భూమిని వెలుగులోకి తీసుకొని వచ్చాడు. 2వది నీళ్లలో ఉన్నటువంటి భూమిని బయటకు తీసుకొని వచ్చి ఆరిన నేలగా మారుస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని మనము ఈ రోజు ఉన్నటువంటి సాంకేతికానికి మనము పోల్చుకొని చూడాలి. మీకు ఏదైనా గుర్తు వస్తుందా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. మనం అందరూ వాడేటువంటి ఒక సాంకేతికం, టెక్నాలజీ, మన అందరి ఇళ్లలో ఇలాంటి వస్తువు ఉండనే ఉంటుంది. అది ఏమంటే, ప్రతి ఇంట్లో మనం ఫ్రిడ్జ్ వాడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్ లో పళ్ళు, కూరగాయలు అన్ని కూడా పెడుతూ ఉంటాం. ఎందుకంటే చెడిపోకూడదు అని పెడుతూ ఉంటాం. అది ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూసినట్లయితే, మొదట చల్లగా ఉంటుంది, 2వది చీకటిగా ఉంటుంది. మీరు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుని వస్తే కూడా ఆ మందులు బాటలు సీసాల పైన మీరు చూసినట్లయితే రాసింటారు, కీప్ ఇట్ ఇన్ కూల్ ప్లేస్, కీప్ ఇట్ ఇన్ డార్క్ ప్లేస్ అని రాసింటారు. ఎందుకు తెలుసా ప్రియులారా?
ఒక వస్తువు చెడిపోకుండా ఉండాలంటే అది చల్లగాను చీకటిగాను ఉండవలసిన అవసరం ఎంతగానో ఉంది. అప్పుడు ఈ భూమి కూడా అన్ని విధములైనటువంటి ఆహారములకు కారణమైనటువంటి భూమి, సోర్స్ ఆఫ్ ఆల్ ద ఫుడ్స్. ప్రతి ఒక్క, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో మనం ఏం పెడతాము, టమాటాలు, కూరగాయలు అన్ని పెడుతూ ఉంటాం. ఈ భూమిలో నుండి పండేవి అవన్నీ కూడా. అందుకే దేవుడు ఈ భూమిని కూడా చల్లటి నీళ్ళల్లో ఉంచి చీకటిగా ఉంచినాడు అనమాట. ఇప్పుడు ఈ యొక్క మనుషులను సృష్టించడానికి ముందు ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు, ఈ భూమిలోకి మొదట ఏం చేస్తా ఉన్నాడు, లైట్ వేస్తా ఉన్నాడు. ప్రియులారా, మీరు ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసిన వెంటనే మొదట ఏమొస్తుంటే లైట్ వస్తుంది. అదే దేవుడు కూడా చేశాడు. లైట్ వచ్చిన తర్వాత లోపల ఉన్న చల్లగా ఉండే ప్రదేశంలో ఉన్నటువంటి పాత్రను లేదా వెజిటేబుల్స్ ను మనం బయటకు తీసుకొని వచ్చి రూమ్ టెంపరేచర్ చేసుకొని మరలా దాన్ని వాడుకుంటా ఉంటాం. అదే పని దేవుడు కూడా ఇక్కడ చేస్తా ఉన్నాడు. మొదట 3వ వాక్యంలో మొదటి రోజు దానికి వెలుగును ఇస్తా ఉన్నాడు ఆ భూమికి. రెండవది ఏం చేస్తా ఉన్నాడు, దాన్ని వెలుపులకు తీసుకొని వచ్చి మనుషులకు స్థిరపరిచి ఇస్తున్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ భూమిలో ఉన్నటువంటి అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా దేవుడు ముందుగానే చేసిన వాటినే మనం ఈరోజు టెక్నాలజీ అనే పేరుతో వాడుకుంటూ ఉన్నాం. నాకు తెలిసి నా మటుకైతే ఈ ఫ్రిడ్జ్ టెక్నాలజీ ఇప్పటిది కాదు, ఆది కాలములోనే, ఆది యందు ఈ భూమి సృష్టించబడక ముందు, మనుషులు సృష్టించబడక ముందే దేవుడు ఇలాంటి విషయాలను మనకు బైబిల్లో ఇచ్చుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, టెక్నాలజీ కానీ సైన్స్ కానీ మీరు ఏదన్నా తీసుకోండి, బైబిల్లో లేనటువంటి విషయం ఏదీ లేదు. అంత మాత్రమే కాదు, దేవునికి తెలియనటువంటి విషయం ఏమి లేదు. మానవులారా, జాగ్రత్త పడండి. దేవుని కంటే మనం గొప్పవారు కాదు. దేవుని జ్ఞానము కంటే మన జ్ఞానము గొప్పది కాదు. మన జ్ఞానము దేవునికి ఉన్నటువంటి జ్ఞానములో స్వల్పమైనదని మనము గ్రహించి గర్వము లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు తగ్గింపుతనము నేర్చుకొని మనము బ్రతకాలి. దేవుడు మనను నడిపించును గాక. ఆమేన్.